విజయానికి తొలిమెట్టు ఏంటో తెలుసా అండి? ఓటమి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయిందనమాట. ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి. ఏదో తెలియని భయం వచ్చేస్తుంది నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా వీడియోని ఫుల్గా చూస్తున్నారు, అలాగే లైక్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక చిన్న కామెంట్ పెట్టారనుకోండి, నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ అలాగే మీరు వీడియో చూస్తున్నారన్న విషయం నాకు కూడా తెలుస్తుంది. పోనీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చు కదా, అది న్యూ ఇయర్ రోజే చెప్పాలని లేదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనమాట. ఏం కామెంట్ పెట్టాలి అని తెలియకపోతే కనీసం ఒక చిన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్నా పెట్టండి, ఓకేనా? మరి ఇవాళ వ్లాగ్ అయితే వెళ్ళిపోదామా? మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏఎన్ రెసిడెన్సీలో ధూమ్ ధామ్ పర్ఫార్మెన్స్ అన్నీ చూశారు కదండి. యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళు చేసిన సాంగ్స్ పెట్టాలని నాకు ఉంది, కానీ ఒక చిన్న మ్యూజిక్ వినిపించినా సరే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుందండి. దాంతో నేను ఏ వీడియోలు, పాపం వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తున్నారు, దానికి తగ్గ మ్యూజిక్ పెడితే బాగుండేదేమో, కాకపోతే ఏం చేయమంటారు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. అందుకోసము నేను వేరే మ్యూజిక్ పెట్టాల్సి వస్తుంది. కానీ మీరు అవి కూడా అడ్జస్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ నేను ఏదో ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దామని చెప్పి స్టేజ్ ఎక్కాను. ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా స్టేజ్ ఫియర్ అండి. చాలామంది అంటారు యూట్యూబ్ చేస్తావు కదా, వీడియోలో కనిపిస్తావు కదా అని చెప్పి. యూట్యూబ్లో కనిపిస్తూ చేయటము అంటే ఫోన్ నేనేదో రూమ్లో ఒక్కదాన్నే ఉంటాను, పెట్టుకొని చేస్తూ ఉంటాను కాబట్టి అంత అనిపించదు. సో ఇలా మొత్తం పీపుల్ ఉన్నప్పుడు అలా స్టేజ్ మీదకి ఎక్కాలి అంటే ఏదో తెలియని భయం వచ్చేస్తుంది నాకు. నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను సాంగ్ పాడటానికి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయిందనమాట. బట్ నో ప్రాబ్లం అండి, నవ్వే వాళ్ళు నవ్వుకొని నో ప్రాబ్లం. ఎందుకు అంటే విజయానికి తొలిమెట్టు ఏంటో తెలుసా అండి? ఓటమి. సో నేను ఇక్కడ ఓడిపోయాను అని అయితే అస్సలు ఫీల్ అవ్వట్లేదు. అండ్ నా పర్ఫార్మెన్స్ బాగాలేదని కూడా నేనేం ఫీల్ అవ్వాలని అనుకోవట్లేదు. సో ఇలా మనం పర్ఫామ్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనమే డెవలప్ అవుతాం, మనం కూడా నేర్చుకుంటాం స్టేజ్ మీద డ్యాన్స్ వేయడానికి. యాక్చువల్గా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత తీన్మార్ కూడా ఆడారు లేడీస్. బట్ ఆ తీన్మార్లో కూడా నేను ఎక్కడ వెళ్ళి వెనకాల ఒక 5 minutes నిల్చున్నాను, ఆ వీడియో కూడా ఉంది. సో అది కూడా పోస్ట్ చేస్తాను, చూసి హ్యాపీగా నవ్వేసుకోండి, నో ప్రాబ్లం. నవ్వినందువల్ల ఏమీ అవ్వదు కదా. సో నా వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి నేను ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ టైం ఒక షార్ట్ రూపంలో ఆ సాంగ్ పాడి నేను వినిపించాలి అని అనుకుంటున్నాను. సో వినిపించాలా వద్దా అనేది అయితే మీరైతే కామెంట్ చేసి తెలియజేస్తారని అనుకుంటున్నానండి. ఇక్కడ మనం విరగదీసిన పర్ఫార్మెన్స్ ఇది. దీని తర్వాత మన సాత్విక్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి. రామయ్య ఏ వస్తావయ్యా వస్తావయ్యా అని చెప్పి బాగా డ్యాన్స్ వేసాడు వాడు. సో వాడి డ్యాన్స్కి కానీ ఒక ట్రోఫీ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ట్రోఫీ ఇచ్చారు వాడికి, అదొక హ్యాపీనెస్ లేండి. బట్ ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. నాకు అదిగో మా ఫ్రెండ్ వర్షాకి తప్ప, మా ఇద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ట్రోఫీలు ఇచ్చేశారు. సో ఇలా అయితే పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనోడి డ్యాన్స్, ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రామ్స్ మీరైతే చూస్తూ ఉండండి. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చిన్న చిన్న కరెక్షన్స్, ఇది ఇలా కాదు ఇంకేదైనా బాగా చేసింటే బాగుండేది అని మీకు ఏదైనా ఏమంటారు కరెక్షన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్లో అవి జరగకుండా చూసుకోవటానికి ఒక మంచి మీరు సజెషన్ ఇచ్చినట్లు అవుతుందన్నమాట. ఓకేనా అండి? మీరు వీడియోని చూస్తూ ఉండండి, అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి, అలాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. ఒకే ఒక లైక్ కదా, దానివల్ల ఏమవుతుందో తెలుసా, మన వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఏమైనా మంచి మంచి వీడియోస్ తీసినప్పుడు మీరు ఆ వీడియోస్కి రికమెండేషన్స్లో వెళ్ళి మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియో ఏం పెడతానో తెలుసా అండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత టెంపుల్ వీడియోస్ పెడతాను, ఒక 2 చాలా బాగుంటాయి. లొకేషన్ అయితే అద్దిరిపోతుంది. సో తప్పకుండా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే
మనము నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా కొంచెం మూమెంట్ ఉంటుందన్నమాట. సో నేను అంత దూరం వెళ్ళి అంతమంది జనాలలో అంత కష్టపడి షూట్ చేసినందుకు నాకు కొంచెం ఒక హ్యాపీనెస్ లాగా ఉంటుంది. గలా నేను మాట్లాడడమే కానీ నాతో ఎవ్వరూ మాట్లాడరండి. ఎక్కడ మాట్లాడాలి అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కింద, నేను అక్కడ రిప్లై ఇస్తాను. మనం అందరం అక్కడ చాట్ చేసేసుకుందాం, ఓకేనా? అవునండి, అడగటం మర్చిపోయాను. జనరల్గా న్యూ ఇయర్ అంటే రెజల్యూషన్ తీసుకుంటారు కదా. నేను ప్రతి సంవత్సరం ఒక రెజల్యూషన్ తీసుకుంటాను. అదేంటో తెలుసా? ఈ ఇయర్ అనవసరంగా బట్టలు కొనకూడదు అన్నదే నా రెజల్యూషన్. కానీ చివరాఖరికి వచ్చేసరికి అది రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అదే అండి. కానీ ఈ ఇయర్ ఇంకోటి అనుకున్నాను. ఏంటో తెలుసా? ఇలా స్టేజ్ ఎక్కిన తర్వాత భయపడకూడదు, ఫ్రీగా ఉండాలి అని. బట్ ఇది ఏమాత్రం మనము ఆచరణలో పెడతాము అన్నదే ఇంపార్టెంట్. మరి ఈ న్యూ ఇయర్కి మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నారు అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ రింగ్ చేయట్లేదు. సో మీరు బెల్ రింగ్ చేస్తేనే మనం వీడియోస్ పోస్ట్ చేయంగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూసేయచ్చు అన్నమాట. Feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, no, this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits, some losing shit, a stupid myth. You choose to live or choose to dip, you choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your own tissue. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind.
time you'll sing along. Trust me, there's nothing wrong, I just need to carry on. Cause society's a myth, put there to make you sit. Listen to what they give, don't ask questions, shut your lid. Yeah, don't ask questions, shut your lid. I need to run away from this and